స్థిరం అవుతుంది, కొండెక్కుతుంది, ఏం చెప్తున్నా అని తిరుగుతుంది నన్ను. అందుకే అటు పోకుండా ఇటే తిరుగుతున్నా నేను కూడా. ఎందుకు చెప్తున్నా అంటే తులం బంగారం అని అబద్ధం చెప్పిరి, 4,000 ఇస్తామని అబద్ధం చెప్పిరి, 2,500 ఇస్తామని అబద్ధం చెప్పిరి. ఆడపిల్లలు చదువుకున్న ఆడపిల్లలు అంటే స్కూటీలు ఇస్తామన్నారు. ఒక చెల్లి ఉన్నది, కాలేజ్ పోతున్నావా బిడ్డను? వెనక పాప కాలేజ్ పోతున్నావా? నీకు ఇచ్చిందా స్కూటీ? వచ్చిందరా లేదా? స్కూటీ ఇస్తా అన్నారు. చదువుకునే పిల్లలకు విద్యా భరోసా కార్డు ఇస్తాం, క్రెడిట్ కార్డు లెక్కనే ఉంటది, 5 లక్షలు. మీరు అసలు ఫీజులు కట్టే అవసరం లేదు, ప్రభుత్వమే కడుతుంది అని అట్లా చెప్పింది. గిన్ని కథలు చెప్పి, గిన్ని అబద్ధాలు చెప్పి గద్దెనెక్కి ఇలా మళ్ళా సిగ్గు లేకుండా మీ దగ్గరికి ఓట్ల కోసం వస్తారు. మరి 2 ఏళ్ళు అయింది వస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఇంటింటికి అడుగుతారా అడగరా? ఇప్పుడు మరి అడగరా? మళ్ళా గుద్దుతారా? కాంగ్రెస్కే గుద్దుతే రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు ఎరికేనా? ఈ సిరిసిల్లోళ్ళు పెద్దూరోళ్ళంతా గమ్మతున్నారు, వీళ్ళకి రూపాయి ఇవ్వకపోయినా నాకే గుద్దుతుర్రు, అసంటప్పుడు ఎందుకు ఇవ్వాలి అంటాడు. మరి వీళ్ళకి నెలకు 2,500 ఇవ్వకపోయినా నాకే గుద్దుతుర్రు, 4,000 పెన్షన్ ఇవ్వకపోయినా నాకే గుద్దుతుండ్రు, 100 రోజులని పచ్చి అబద్ధాలు చెప్పినా మళ్ళా నాకే గుద్దిండ్రు, వీళ్ళకి రూపాయి ఇవ్వకపోయినా ఏమి చేయకపోయినా నాకే గుద్దుతున్నారు, అసంటప్పుడు ఎందుకు చేయాలి? ప్రజలను మోసం చేసుకుంటూ ఇట్లే నడిపియాలి అనుకుంటాడా? అనుకోవడం. ఏమన్నా గట్టిగా అడిగినావు అనుకో కాంగ్రెస్ వాళ్ళను, ఏమాయిరా భయ్ నువ్వు ఏం చేసినావు 2 ఏళ్ళ అంటే ఒక్కటే చెప్తారు వాళ్ళు. ఫ్రీ బస్సు పెట్టినా బాగుందా? ఫ్రీ బస్సు చేయలేపితే ఆపుతుండ బస్సోడు? ఆడపిల్లలు ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడికి చేయలేపితే బస్సు ఆగుతుండే, ఆ బస్సు ఎక్కితే మీకు సీట్ దొరుకుతుండే. ఇలా సీట్ దొరుకుతుందా? అలా బస్సు ఎక్కితే మన గౌరవం ఉన్నది ఆడపిల్లలకు? అయినా అది ఫ్రీ బస్ ఎట్లయితుంది నాకు తెలియక అడుగుతా. ఆడోళ్ళకి ఫ్రీ అట, మీ భర్తలకేమో డబుల్ టికెట్ అట. ఇక అది ఫ్రీ ఎట్లయితుంది? కుడి జేబులో పెట్టినట్టే ఎడమ చేలకెళ్ళి గుంజుకున్నట్టే. ఏం లాభం అది? అదే మీ పిల్లలకు మళ్ళీ బస్ పాసు చారణ పెంచిండు, చారణ 25%. మరి పెంచినట్ట తగ్గించినట్ట ఆలోచన చేయండి. సరే మీరు కొన్ని రోజులు ఫ్రీ బస్ ఎంజాయ్ చేసిండ్రు, కొండగట్టు వేయినరు, ధర్మపురి వేయినరు, ఏమలాడ వేయినరు, నాకు ఎరికే పోయినరు, అన్ని గుళ్ళు చూసుకున్నారు, మంచిగానే తిరిగి వచ్చిండ్రు. కానీ ఫ్రీ బస్సు కడుపు నింపుతుందా తల్లి? నెలకు 2,500 ఇస్తే కడుపు నిండుతుంది, ఏమన్నా కొద్దిగా లాభం అవుతుంది. ఆయన చెప్పినట్టు 4,000 పెన్షన్ ఇస్తే ఏమన్నా అవుతుంది. మరి ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు మీరు తప్పించుకుంటే కాంగ్రెస్ వాళ్ళని తప్పించుకొని ఇస్తే ఇంకా 3 ఏళ్ళు దొరకరు మీకు, వాళ్ళు మళ్ళీ ఎలక్షన్ దాకా దొరకరు. కీలెరిగి వాత పెట్టాలి, కర్రు గాల్చి వాత పెట్టాలి, మోక చూసి దెబ్బ కొట్టాలి. ఇలా మళ్ళా దొరికిండ్రు, ఇప్పుడు వస్తారు ఇంటింటికి, వరుసలు కలుపుతారు. అమ్మా, వదినే, అక్క, చెల్లె, కోడలి పిల్ల అని చెప్పి చాలా వరుసలు కలుపుతారు. మీరు మంచి కూర్చోబెట్టురు, మీరు కూడా ఆగం కాకురి, మంచి కూర్చోబెట్టురు. కూర్చోబెట్టి ఏం చెప్పుర్రి? వాళ్ళు ఒకవేళ ఓటుకు 1000 రూపాయలు ఇచ్చినాక తీసుకొని జేబులో పెట్టుకోరు, ఏం కాదు, దాచుకొని ఏం చెప్పుర్రి? అవు బిడ్డ మరి 1000 రూపాయలు ఇచ్చినావు, మిగిలిన 99,000 ఎవడిస్తాడు అని అడుగురు. అవో నీకు 99,000 నేనేం బాకీ ఉన్నా అంటాడు. మీరు రేవంత్ రెడ్డి చెప్పే కదా నెలకు 2,500 ఇస్తా అన్నాడు. 24 నెలలు నిండిపోయాయి. 24 నెలలు 2,500 అంటే ఎంత? 1,00,000. మరి 1,00,000 1000 ఇచ్చినావు, 99,000 ఎవడిస్తాడు? నువ్వు ఇస్తావా? నీ అయ్యి ఇస్తాడా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? వాని అయ్యి ఇస్తాడా? ఎవడిస్తాడు అని గట్టిగా నిలదీయండి. ముసలోళ్ళ దగ్గరకు వచ్చి అడిగితే ఓటు అడుగుండ్రి. నువ్వు నెలకు 4,000 ఇస్తా అన్నావు, మరి ఇప్పుడు చేతిలో 1000 రూపాయలు పెడుతున్నావు, 52,000 ఎప్పుడు ఇస్తావు? 26 నెలలకు 52,000 ఎప్పుడు ఇస్తావు అని అడగాలి. యాద్ చేసుకోవాలి పెద్ద మనుషులు. కేసీఆర్ ఇచ్చిన 2,000 మీకు వస్తున్నది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన 4,000 లేదు. ఆ 2,000 కూడా 2 నెలలు ఎగ్గొట్టిండు లంగా రేవంత్ రెడ్డి. ఆ 2,000 కూడా 2 నెలలు ఎగ్గొట్టిండు. రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండు. యాద్ చేసుకోండి, మోసపోకుండ్రి దయచేసి. ఈ ఎలక్షన్ తో ప్రభుత్వం ఏం కింద మీద కాదు. ఈ ఎలక్షన్ లో మళ్ళా సిరిసిల్లలో మనం గెలిస్తే ప్రభుత్వానికి సురుకు పెట్టినట్టయితది. ఓహో, ప్రజలు మా మీద కోపంగా ఉన్నారు, మేము చెప్పిన వాగ్దానాలు అమలు చేయకపోతే ఈ చింతపండు అవుతుంది, గుద్దుతారు, ఎత్తి అవతల వారేస్తారు అనే భయం ప్రభుత్వానికి వస్తేనే వాళ్ళు తవ్వకొస్తారు, లేకపోతే రారు. నేను పెద్దూరులో మీరు అడగచ్చు, మరి ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, నువ్వేం చేసినావు పెద్దూరు కన్నా అడగచ్చు నన్ను. నేనేం చేసినా అంటే మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. మీ పెద్దూరులోనే ఇవాళ ఇక్కడ సర్దాపూర్లో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల పెట్టుకున్నాం. పక్కకే 220 kV సబ్ స్టేషన్ కట్టుకున్నాం. దాని పక్కకే పోలీస్ బెటాలియన్ పెట్టినాం, అపారల్ పార్క్ కట్టినాం, అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మెడికల్ కాలేజు. మన పిల్లలు చదువుకునేందుకు ఇది వరకు కరీంనగర్ కో హైదరాబాద్ కో అయ్యే అవసరం ఉంటుండే. సిరిసిల్లలో కనీసం డిగ్రీ కాలేజ్ లేకుండే మనకు. అసొంటి సిరిసిల్ల కేసీఆర్ గారి నాయకత్వంలో జిల్లా అయింది. జిల్లా అయినాక డిగ్రీ కాలేజ్ కాదు, మెడికల్ కాలేజ్ వచ్చింది, నర్సింగ్ కాలేజ్ వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, వ్యవసాయ కాలేజ్ వచ్చింది. మన పిల్లలు పెద్ద చదువులు చదువుకోవాలంటే హైదరాబాద్ కో బెంగళూరుకో అయ్యే అవసరం లేకుండా మన సిరిసిల్లలోనే చదువుకునే విధంగా గిన్ని కాలేజీలు ఇచ్చింది ఎవరు? కేసీఆర్ గారు.
అట్లాగే సిరిసిల్లాను జిల్లా చేసింది ఎవరు? ఇలా సిరిసిల్ల జిల్లా అయింది, పెద్దూరు మున్సిపాలిటీలో కలిసింది. సరే, మీ పెద్దూరులో కొంతమందికి మున్సిపాలిటీలో కలిసి ఇష్టం లేకుండే, ఎందుకంటే మా ఇంట్లో